రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజా వేదిక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్వాగతం తెలియజేస్తుంది. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకాకుళం జిల్లా మరియు కేంద్ర మంత్రి వర్యులు సివిల్ ఏవియేషన్ గౌరవనీయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీకాకుళం గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ బగ్గు రమణమూర్తి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చాపురం మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ అశోక్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీకాకుళం జిల్లా గౌరవనీయులు శ్రీ స్వప్నిల్ దినకర్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ చైర్మన్ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవనీయులు శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ స్పెషల్ సిఎస్ గారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కాంతిలాల్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీకాకుళం జిల్లా గౌరవనీయులు శ్రీ స్వప్నిల్ దినకర్ ఐఏఎస్ గారిని కోరుతున్నాం. సభకి నమస్కారం. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అదే మాదిరిగా స్వర్ణ నర్సన్పేట స్వచ్ఛ నర్సన్పేట ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం సుస్వాగతం. ఇదే విధంగా డయాస్ పైన ఉన్న మిగతా మంత్రివర్యులకి అలాగే మన స్వచ్ఛరథం ఆపరేటర్కి గ్రీన్ అంబాసిడర్కి అలాగే నా ముందుగా ఉన్న నర్సన్పేట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. సార్, మన శ్రీకాకుళం జిల్లా ఒక 912 గ్రామాలు సార్. ఇది కాకుండా ఒక మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఒక 3 మున్సిపాలిటీస్కి ఒక జిల్లా సార్. ఇది స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం ఇది ఒక 15 సారి మనం ఇప్పటి వరకు జిల్లాలో మనం చేశాం సార్. తమర ఆదాయంలో క్లీనింగ్ కానీ అలాగే అవగాహన కానీ మనం ప్రతి ఒక్కరికి మనం ఇస్తున్నాము. లాస్ట్ మంత్ సార్ తమరు ఈస్ట్ గోదావరి నుంచి స్వచ్ఛరథం అదొక మంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక 30 స్వచ్ఛరథం మనం స్టార్ట్ చేసాం. ఇప్పటికే ఒక 10 లక్షల వరకు ఆదాయం నుంచి కూడా దీని నుంచి రావడం జరిగింది సార్. ఇది కాకుండా స్వచ్ఛ పదం అంటే క్లీనింగ్ ఆఫ్ విలేజ్ రోడ్స్ ప్రతి ఒక్క బుధవారం 2 సారి మన ఈ రోడ్స్ కూడా మనం క్లీన్ చేస్తాం సార్. తమర్ ద్వారా సార్ నేను ఒకటే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మన శానిటరీ వర్కర్స్ గ్రీన్ అంబాసిడర్స్ అలాగే పారిశుద్ధ్య కార్యక్రమం వాళ్ళు ప్రతిరోజు వస్తారు. ప్రతిరోజు 3 గంటలకి 4 గంటలకి వాళ్ళ ఇంటి నుంచి లేచి మన ఇంటి దగ్గర వస్తారు. 5:30-6 గంటల నుంచి పని స్టార్ట్ చేస్తారు. మన అందరూ వేసే చెత్త మన అందరూ వేసే వ్యర్థాలు రోడ్డు పైన కానీ డ్రైన్ లోపల కానీ అది క్లీన్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తారు. దయచేసి మీరు గమనించాలి, మీరు చెత్త వేయకుండా ఉండే వాళ్ళు త్వరలోనే వాళ్ళ పని కూడా చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది ఒకటి. రెండోది, మన ప్లాస్టిక్ వాడకం కూడా చాలా తగ్గించాలి. మనకి క్యారీ బ్యాగ్స్ కానీ అలాగే వేరే ఇంకా వ్యర్థాలు కానీ ప్లాస్టిక్ నుంచి మనం డిస్పోజ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్లాత్ బ్యాగ్స్ ఈ బట్టలు ద్వారా ఉన్న బ్యాగ్స్ చాలా మంది వాడటం స్టార్ట్ చేస్తారు, బట్ కానీ ఇంకా వాడాలి. అదే చెప్తూ సార్ మరి ఒకసారి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు నర్సన్పేట శ్రీ బగ్గు రమణమూర్తి గారికి ఒక 2 నిమిషాలు మాట్లాడేందుకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన నర్సన్నపేట గ్రామానికి రావడం ఎంతో సంతోషం ఆనందదాయకం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈవేళ మన నర్సన్నపేటకు వచ్చారు. వారు రాక మన అదృష్టం. ఈవేళ గత పాలకులు చేసిన పాపాలు ఓ పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు పాలు చేయడమే కాకుండా చెత్త నగరాలుగా చెత్త గ్రామాలుగా తీర్చిదిద్దారు. అటువంటి చెత్తని
ఈవేళ తొలగించాలి. ఏదైతే ఈ సమాజంలో ఉండే చెత్తను కలిపి ఏరాలనే ఒకే ధ్యేయంతో రేయింబగళ్ళు వయసుని కలిపి లెక్క చేయకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు, దాంట్లో భాగంగా ఇవాళ ఒక అభివృద్ధే కాదు, ఒక సంక్షేమమే కాదు, ఏవైతే సమాజంలో ఉండే రుగ్మతలు ఉన్నాయో అవి పాలదోలాలనే ఆలోచనతో ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈవేళ ప్రతి 3వ శనివారం ఇవాళ వీటి గురించి కేటాయించి ప్రజల్ని చైతన్యపరిచి ఒక స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికి ఈవేళ పూనుకునే మన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నర్సన్నపేట ఈవేళే కాదు మొదటి నుంచి కలిపి మీకు మన పార్టీకి గుండెలో పెట్టుకొని చూసే